నాచారం దేవాలయాన్ని కూడా ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం. ఇంకో మాట మీకు నేను తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్ హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంది. నాకు ఇప్పటికే చాలా మంది మిత్రులు మాట్లాడినారు, మాకు మంచి స్థలాలు ఇప్పియండి, మేము వచ్చి ఐటీ టవర్లు పెడతాం ఇక్కడ అని కోరుతా ఉన్నారు. కాబట్టి గజ్వేల్కు నేను ఆ కేటీ రామారావుకి చెప్పిన ఆల్రెడీ పరిశీలన జరుగుతూ ఉంది. గజ్వేల్కు డెఫినెట్గా ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మండలాలలో ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటా ఉన్నాం. మంచి మార్కెట్ యార్డులు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మండల కేంద్రంలో ఒక అద్భుతమైన మార్కెట్ యార్డు కూడా నిర్మాణం చేసుకుందాం. మల్లన్న సాగర్ దగ్గర మనం వద్దన్నా టూరిస్టులు వస్తారు. ఎందుకంటే వాగు నది లేకుండా ఒక రిజర్వాయర్గా రింగ్ బండ్తో కట్టినటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 టీఎంసీల ప్రాజెక్టు మన మల్లన్న సాగర్. దాన్ని అనుసరించుకొనే ఒక 7,000 ఎకరాల అద్భుతమైన అడవి భూములున్నాయి. అక్కడ సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా నేను నాటిపిస్తా ఉన్నా. తప్పకుండా మల్లన్న సాగర్ పనులు కూడా పూర్తయితా ఉన్నాయి. కాబట్టి అక్కడ డెఫినెట్గా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కింద తయారు చేద్దామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఒక మాట, ముంపు గ్రామాల ప్రజలకు నేను 2 చేతులు జోడించి నమస్కారం పెడతా ఉన్నా. వాళ్ళ త్యాగమే ఒకనాడు చుక్క నీళ్ల కోసం తప్పించిన గజ్వేల్ ఇలా 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయింది. మల్లన్న సాగర్ నుంచే చాలా జిల్లాలకు, చాలా నియోజకవర్గాలకు నీళ్లు పోతాయి. మన పక్కనున్న భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలకు మల్లన్న సాగర్ నుంచే లింక్ మన సింగూరు ప్రాజెక్టు కావచ్చు,